ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు. మహాత్ముల యొక్క ఆలోచన, మహాత్ముల యొక్క మాటలు అంత విశాలంగా ఉంటాయి. ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. రమణులు ఆశ్రమం స్థాపించినటువంటి కొత్తల్లో, మళ్ళీ రమణులు ఎప్పుడు ఆశ్రమం స్థాపించారంటే ఒప్పుకునేవారు కాదు. ఆశ్రమం ఏర్పడినటువంటి కొత్తల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి వారిని చూసి పాతవారికి కొంచెం అసూయగా ఉండేది. వీళ్ల ప్రాబల్యం పెరిగిపోతోందని రమణుల దగ్గరికి వెళ్లి చాడీలు చెప్తుండేవారు. చెప్తుంటే ఒకనాడు రమణులు మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత విడిదిలోకి వస్తున్నారు. వస్తుంటే అంతకు ముందు ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్క అక్కడ పడుకునుంది. కొత్తగా ఒక కుక్క గేటు దాటి లోపలికి వస్తోంది. కొత్తగా లోపలికి వస్తున్నటువంటి కుక్కని చూసినటువంటి పాత కుక్క గభాలను నిద్రలేచి విశేషమైన వేగంతో ఎదురెళ్లి దాని మీద పడి పోరాటం చేస్తోంది. రమణులొక్కసారి పాత శిష్యుల వంక కొత్త శిష్యుల వంక చూసి అన్నారు, కుక్కలు కదా, కొత్త వాటిని సహించవు, దెబ్బలాడుకుంటాయన్నారు. ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు. మహాత్ముల యొక్క ఆలోచన, మహాత్ముల యొక్క మాటలు అంత విశాలంగా ఉంటాయి. అందుకే మనం ఎవ్వరం ఊహించలేము మహాపురుషుల యొక్క స్థితి. ఆశ్రమంలోనే ఉండేవాడు ఒక ఆయన, కంచిపీఠంలో వంటశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఒక రోజున ఎవరూ చూడకుండా పట్టుకుపోదామనేటటువంటి ఉద్దేశ్యంతో ఆశ్రమంలో ఉన్న మినప్పప్పు 4 షేర్లు మూట కట్టి తలకంటే తలగడాలా పెట్టుకు పడుకున్నాడు. అందరూ పడుకుంటే మూటట్టుకు బయటికి వెళ్ళిపోదామని. ఆశ్రమంలో ఉన్నటువంటి మేస్త్రి చూసి పరమాచార్యుల వారికి చెప్పాడు, స్వామి వీడు మినప్పప్పు పట్టుకుపోతున్నాడు. పరమాచార్యుల వారు అన్నారు, ఆ దోషం వాడిది కాదు, మనది. వాడికి ఎన్నడో పీఠంలో వడలు సరిగ్గా పెట్టి ఉండరు. అందుకని రేపటి రోజున ఈ మినప్పప్పు నానపోసి రుబ్బి అందులో జీలకర్ర, కొత్తిమీరి అవి బాగా వేసి ఎక్కువ గార్లు తయారు చేసి అందరి సమక్షంలో వీడు కడుపు నిండా తినేటట్టుగా ఆ వడలు పెట్టండి, మన దోషం పోవాలి ముందన్నారు. అందరిలో కూర్చోపెట్టి వాడికి వడలు తినిపించారు. అందుకని మనం ఒక దృష్టితో చూస్తాం, వారు ఒక దృష్టితో చూస్తారు.